హలో ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో జరిగిన చిన్న పూజను మీకు చూపించి తర్వాత రూపాయి కాయిన్స్ తోటి 10 రూపాయల కాయిన్స్ తోటి తయారు చేసిన వినాయకుడిని మీకు చూపిస్తాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలా మర్చిపోకండి. ఇంట్లో మొదలెట్టే ముందు తర్వాత బయటికి వెళ్తాం. మా పిల్లలేమో రెడీగా కూర్చున్నారు ఎప్పుడు బయటికి వెళ్దామని. మా చిన్నపిల్లలు చూడండి, నువ్వు సూపర్ ఉన్నావు. వాచ్లు హాయ్ చెప్పమ్మా. మా దేవుని చూశారు కదా, మట్టి గణపతిని పెట్టామండి. మొత్తానికైతే ఇంట్లో పూజ పూర్తి చేసుకున్నామండి. ఇంట్లో పూజ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. చూసారు కదా మా ఇంట్లో పూజ. నేను చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసామండి. అదేనండి, నారాయణపురం వెంకటరామయ్య నగర్ 3వ వీధిలో ఉన్న విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. దేవుణ్ణి అయితే మీరే చూడండి, చూసారు కదా, చదువుకోండి. నేను ఎలాగానే చూసి బాగుంది, చాలా బాగా చేశారనేసి నేను అనుకున్నాను. 10 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్, రూపాయి కాయిన్స్ బాగా వాడారండి. అది ఎంతకీ ఏంటంటే బొమ్మకే అంటించారండి. కాయిన్స్ బొమ్మకి అంటించారు, వినాయకుడు వారి బొమ్మకి. విగ్రహం అయితే చాలా బాగా రెడీ చేశారండి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ ప్లేస్ అడ్రస్ వచ్చి మనకి నారాయణపురం వాటర్ ట్యాంకుల నుంచి లోనకి రావాలండి. వచ్చాక వెంకటరామయ్య నగర్ 3వ వీధి, ఆ వీధి చివరికి వచ్చేయాలండి. ఆ చివరికి వచ్చేస్తే ఉంటుంది. దీని ఖర్చు గురించి ఇప్పుడు ఆ కమిటీ మెంబర్స్ని అడిగి కనుక్కుందామండి. ఇప్పుడు చెప్పండి, ఎంత ఖర్చు అయిందో. రూపాయలేమో 1000 కాయిన్స్ పెట్టామన్నా. 5 రూపీస్ ఏమో 3000 పెట్టాం. 2 రూపాయలు ఏమో 2000 పెట్టాం. 10 రూపాయల కాయిన్స్ వచ్చి ఒక 1000 రూపాయలు పెట్టాం. మొత్తం ఎంత అయిందంటారు? మొత్తం ఒక 6000 చిల్లర అయిందండి. ఓకే, ఇలాగా వినాయకుడు అలంకరణకి మొత్తం కూడా 6000 చిల్లర పైగా అయింది. తర్వాత ఏం చేస్తారండి వీటిని, కాయిన్స్ని జనాన్ని పంచి పెడతారా లేదంటే వేరేగా చేస్తారు? జనానికి పంచి పెడతారు. జనాన్ని పంచి పెడతారండి. ఇది అందరికి పంచి పెడతాం. ఓకే అండి, థ్యాంక్స్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన వినాయకుడు ఈయన. ఒకసారి అది 9 రోజులు పూజలు అందుకునే ఆ దేవదేవుడు ఈయనేనండి. మీకు చెప్పినట్టుగా నేను చూపించాను కదా. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్